హాయ్ హలో అమ్మ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అన్నవరం వెళ్దామని ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. ఈ ట్రిప్లో భాగంగా మేము స్టార్టింగ్లో మా కుట్టిగాడు వచ్చి తెగ మాట్లాడేస్తుంది. మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నామండి. ఆ దేవుడి దర్శనం ఇన్ని రోజులకి నాకైతే నా కళ నెరవేరింది. చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ మూమెంట్ అండి ఇదైతే. నాకు మాత్రం చాలా బాగా అనిపించింది. నా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ బంగారాలు, ప్లీజ్ మావలు, అందరూ లైక్ చేసేయండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా చెయ్యండి, ఓకేనా? మా కుట్టిదేమో తను ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. తెగ చేతులు ఊపి 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 మాట్లాడుతుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కానీ అప్డేట్ చేస్తుంటాను, కన్ఫామ్గా చూస్తుండండి అని చెప్పింది. కానీ ఎక్కడ అప్డేట్ ఇవ్వలేదు మా పొట్టిది. నిజంగా మేమైతే ఇంకంతా రెడీ అయిపోయామండి. ప్రిపేర్ అయిపోయి లగేజ్ అంతా బయట పెట్టేసుకున్నాం. క్యాబ్ కోసమని వెయిట్ చేస్తున్నాము. క్యాబ్ అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ఈ రైల్వే స్టేషన్ ఏంటంటే నేను అదే పనిగా చెర్లపల్లి రైల్వే స్టేషన్కనే నేను చేయించుకున్నానండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ అనేది ఒక రైల్వే స్టేషన్ అని మనం అనకూడదు, ఒక ఎయిర్పోర్ట్ లాగే ఉంటుందండి. నిజంగా అందరూ చూడాల్సిందండి. నిజంగా పిల్లలు అయితే భలే ఎక్సైట్మెంట్ అయిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళాల్సిన ట్రైను ఏంటంటే 9కి, ఇక్కడ హైదరాబాద్లో 9కి ఎక్కితే అన్నవరంలో 6 o'clock అని చెప్పారు. కానీ మేము దిగిండేది మాత్రం నెక్స్ట్ డే 1 అయిందండి దిగేసరికి. మా ఆయన ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను అడుగుతున్నాను, ఏంటి ఆనంద్ మన ఫేస్లు అన్నీ ఇలా అయిపోయి, నీకు ఈ ట్రైన్ జర్నీ ఎలా అనిపించిందంటే, మేము యాక్చువల్గా ఏసీ బుక్ చేసుకుందాం అనుకున్నాం. కానీ పిల్లలు ఏంటంటే నాకు ఏసీ వద్దంటే వద్దు, నార్మల్గానే బాగా ఎంజాయ్ చేయొచ్చు, విండోస్ దగ్గర కూర్చోవచ్చు అనే ఫీలింగ్ తోటి వీళ్ళకు నార్మల్గానే మేము బుక్ చేసుకున్నాము. కానీ ఓయమ్మ నాయనో, అసలు ట్రైన్ జర్నీ అంటే ఫస్ట్ టైం విరక్తి పుట్టిందండి. నిజంగా అలా అనిపించింది. అసలు నిజంగా మామూలుగా కాదు, చాలా బాధ అనిపించింది. ఎందుకురా అబ్బా చేసుకున్నామనే ఫీలింగ్ వచ్చింది. కానీ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో క్లైమేట్ మనకి ఒకలాగుంటుంది, ఈ విజయవాడ నుంచి క్లైమేట్ ఇంకొకలాగుంటుంది. మేమైతే ఇంకా విజయవాడ దాటినప్పటి నుంచి అండి, విజయవాడకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 7 అయింది విజయవాడ వెళ్ళేసరికి. అబ్బా ఇంకా విజయవాడ నుంచి ఎండ వేడి, అదొక రకమైన గాలి అండి. అసలు ఎలా అంటే వేడి గాలులు, ఆ మనిషి అంతా ముఖమంతా ఒక షుగర్ పోస్తే ఫేస్ మీద మనకు ఎలా బంకలాగా వస్తుందో అలాగా వేడి గాలులు అలా వచ్చేసాయి. పోయమ్మ అసలు భరించలేకపోయామండి. ఫస్ట్ టైం వద్దురా బాబోయ్, అసలు మనం నార్మల్గా చేసుకోకూడదు, ఏసీ బుక్ చేసుకుంటేనే బెస్ట్ అనిపించింది ఈ లాంగ్ జర్నీకి. ఈ పిల్లల కోసం అనేసి మేము ఇలా అయిపోయాం. కానీ అబ్బా నిజంగా ఇంకొకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు చూసారు కదా గ్రీనరీ, ఆ గ్రీనరీ చూడగానే ఉన్న టైట్నెస్ మొత్తం కూల్ అయిపోయిందండి. చూడండి ఆ గ్రీనరీ ఏంటి అసలు. ఇంకొకటి చెప్పనా మీకు, తాటి ముంజలండి. ప్రతి అడుగు అడుగుకి తాటి ముంజలే. అదేదో ఒక తోటలాగా వేసినట్టు అయిపోయింది. ఆ తాటి ముంజల చెట్లు ఏంటండి, వామ్మో! నాకైతే నిజంగా అనిపించింది, ట్రైన్ ఎక్కడన్నా ఆపింటే మాత్రం నేనైతే కనుక దిగి వెళ్ళి కోసుకొని వచ్చేలాగా అనిపించింది. ముందే తాటి ముంజలు అంటే సీజన్లో ఒక్కసారే వస్తాయి, అంటే ఎప్పుడు వచ్చేవి కాదు కదా. తాటి ముంజలు చూడగానే అబ్బా ఎంత బాగున్నాయి అసలు. చూడండి మొక్కలు చూడండి, అవ్వా ఎమ్మో, కాయలు అయితే ఒక్కొక్కటే అండి అసలు. మొత్తం ఇంకా ఎలా ఉందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఈ గ్రీనరీ మొత్తము, ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే కొంచెం రిలాక్సేషన్. ఇంత చెట్లు ఉన్నాయి, ఇన్ని మొక్కలు ఉన్నాయి కదండి అసలు. అటువైపు వెళ్తే అసలు చల్లగాలే రాదు అసలు. మన సైడ్ అయితే కనుక మన గాలికి, మన వాతావరణంకి ఏదైనా ఒక చిన్న మొక్క ఉన్నా కానీ ఆ వచ్చే గాలి ఎంత చల్లగా ఉంటుందో, అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. అసలు అక్కడ ఆ గాలి అనేది ఎంత వేడిగాలో. నేను ఈ ఫ్లవర్స్, ఈ చెట్టు ఎందుకు తీసానంటే వీడియో, ఇక్కడ అండి అసలు దాదాపు అంటే ఒక 100-200 వేలోనేమో అనుకుంటాను బటర్ఫ్లైస్ అస్సలు ఉన్నాయండి. కలర్ వైజ్ ఒక్కొక్క బటర్ఫ్లై ఎదుగో తిరుగుతున్నాయి చూడండి. ఒక్కొక్కటి వైట్, బ్లాక్, ఈ కలర్ లేదనుకుండా ప్రతి ఒక్కటే ఉందండి ఇక్కడ బటర్ఫ్లైస్ అయితే కనుక. చాలా హ్యాపీ అనిపించింది. ఇదేమో రాజమండ్రి బ్రిడ్జ్ అండి. అబ్బా నేనేంటంటే ఇక్కడ ఇంకోటి ఫన్ ఏం జరిగిందంటే, నేనేదో షార్ట్ వీడియోస్ చేసుకుందామనేసి నేను చేసుకుంటుంటే మా పిల్లలు, అమ్మ తల్లి నీ షార్ట్ వీడియోస్ ఆపి వెనక సైడ్ చూడు, బ్రిడ్జ్ వచ్చింది, వాటర్ వస్తున్నాయి రే, నన్ను బోట్కి ఏంట్రా వీళ్ళు బోట్ అని వెనక్కి తిరిగి చూస్తే అబ్బబ్బబ్బా నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇవన్నీ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
నిజంగా ఆ రాజమండ్రి దగ్గర ఆ బ్రిడ్జ్ మీద పోతుంటే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అండి. చాలా బాగా అనిపించింది. కొంతమంది ఏంటంటే ఓయమ్మో బ్రిడ్జ్ వచ్చిందా, ఎక్కడన్నా ఏదైనా ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు కింద పడిపోతే ఇలా ఫీలింగ్స్ ఒక్కొక్కటి. అస్సలు నిజంగా భలే ఫన్ ఉండిందండి. ఇక్కడ మేబీ పుష్కరాలేమో జరిగినట్టున్నాయి. ఇక్కడ ఎండ్‌కొచ్చేసరికి మీకు కనిపిస్తది చూడండి. ఆ పుష్కరాల్లో ఆ బ్లాక్‌నెస్ చూడండి. అది ఒక డర్టీగా ఆ కొంచెమే చూడండి ఎంత బాగా వాటర్‌లో కనిపించిందో. అవన్నీ ఫ్లో అయిపోతూ ఉన్నాయి. పైన పైన తేలుతూ ఉన్నాయి. నన్నేమో మా పిల్లలు చూడండి ఎలా తీశారు. అసలు ఈ వీడియో తీయండిరా బాబోయ్ అంటే, నేనేదో చేసుకుంటుంటే ఏదేదో తీసేశారు మా పిల్లలు. సరే అనేసి నేనైతే ఇంక చే చూస్తున్నారు కదా, తీస్తున్నారు కదా పిల్లలు. వాళ్ళ హ్యాపీనెస్ ఎందుకు కాదనాలి అనేసి, అమ్మ నేను తీసిన వీడియో ఎక్కడైనా కానీ ఆఫ్ చేసావనుకో నీ సంగతి చెప్తామన్నారు. సరే ఇంకైతే మేమైతే అన్నవరంకైతే వచ్చేసాం. చూసేయండి పైన కొండంతా నిజంగా బాగా క్యాప్చర్ చేశాను చూడండి. భలే ఉంటుందండి అసలు. నిజంగా ఆ సత్యనారాయణ స్వామి నిజంగా పిలుచుకోవాలన్నా నిజంగా ఎంతో ప్రాప్తం ఉండాలి. ఏడుకొండల వాడు కానీ సత్యనారాయణ స్వామి వీళ్ళిద్దరూ ఒకరే వీళ్ళు. ఇద్దరు ఒకటి ఇద్దరు వేరు వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే. నిజంగా నాది ఇది 15 ఏళ్ళ కళ అండి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి వ్రతమన్నా చేయించుకుందాం అనుకుంటే వ్రతం కూడా మాకు అసలు దేవుడు ఎందుకు అనుగ్రహించలేదు. కానీ ఆ దేవుడు ఆజ్ఞ లేనిదే మనం చీమైనా కుట్టదంటారు కదా. నిజంగానే మనము ఆయన ఆజ్ఞ లేనిదే ఒక అడుగు కూడా ముందుకేయలేమనేది నిదర్శనం నాకు తెలిసిందండి. నిజంగా ఆ దేవుడు ఉన్నాడు అనేదానికి ఇది ఒక్కటే నిజంగా. మేము ఎంత కష్టపడుతూ మేము ఈ ట్రిప్ కూడా క్యాన్సిల్ అవుతూ వస్తూ మళ్ళీ తర్వాత కన్ఫర్మ్ అయిందండి. నిజంగా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకు తిరుమల కొండ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఆ గోవిందనామాలు అసలు ఆ స్మరణ అంతా మన చెవులకు అంటినట్టుగా అనిపిస్తుంది. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా సత్యనారాయణ స్వామి ఎందుకు తండ్రి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎందుకు తండ్రి మమ్మల్ని ఇంత కష్టం పెడుతూ తీసుకుంటున్నావు అనే దానికి నిజంగా కష్టమే పడ్డాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నిజంగా నిలబడుకొని ఆయన నిజంగా మొక్కుతుంటే మనసులో ఎంత కళ్ళలో నుంచి నాకైతే నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే ఇన్నేండ్ల కళ, నాకు 16 ఏండ్ల కళ ఇప్పటికి నెరవేరిందనేసి చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాము. వెళ్ళాలి పూజన్న చేయించుకోవాలి ఇంట్లో అనేసి, కానీ అది అవ్వలేదండి. అసలు అవ్వకుండా దేవుడు వెనక్కి వేశాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టంతో వెళ్ళాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే కష్టంతో వెళ్ళామండి. నిజంగా చాలా అసలు ఎంతైతే అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఉన్నవన్నీ మర్చిపోయాము. కానీ మనమైతే నేను ఒక్కటి అబ్జర్వ్ చేసిండేది ఏంటంటే ఇక్కడ నిజంగా పూజ అండి చాలా బాగా చేశారు అనకూడదు. ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అన్నీ కూర్చొని తినేసి మనం ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇవి కొబ్బరికాయలు. మనం ఇంట్లో అయితే కనుక ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాం కదా, సేమ్ అలాగే ఇక్కడ 5 కొబ్బరికాయలు ఇస్తారు. 6 కొబ్బరికాయలు ఇస్తారు ఒకటి అమ్మవారి దగ్గర. ఇంకా ఈ 5 కొబ్బరికాయలేమో ఒక్కొక్క కథకి ఒక్కొక్కటి కొట్టించేశారు. అయిపోయింది. ఇంకా మేము అదే రోజే ఈవినింగ్ కానీ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఒక 2 అవర్స్ అయినా ఉంటుంది కదా అనేసి. మాకు ట్రైనే 1 అయింది. తీరా అయిపోయేసరికి దర్శనం అంతా అయిపోయేసరికి పూజ అన్నీ అయిపోయేసరికి మేము ఉంటుందో లేదో ట్రైన్ అనుకున్నాము. 4:30కి అంతా అయిపోయేసి 5 కల్లా రూమ్ వేకేట్ చేసి మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ అనేది దాదాపు అంటే 7 అవర్స్ లేట్ అన్నారండి. ఇలా అయితే కాదు అసలు అందరూ టైర్డ్ అయిపోయారనేసి మళ్ళీ అక్కడ క్యాబ్ బుక్ చేసుకొని విజయవాడ రీచ్ అయ్యాం. మేము ఆ ప్లానింగ్ ఏంటంటే విజయవాడలో 1 డే అన్నా స్టే చేయాలి. యాక్చువల్గా అయితే సత్యనారాయణ స్వామి దగ్గర అన్నవరం వెళ్ళిన వాళ్ళు కన్ఫామ్గా 1 డే అయితే స్టే చేస్తారు. మేమైతే అక్కడ స్టే చేయకుండా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర అక్కడ నిలబడి అక్కడ స్టే చేసి అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నాను. కానీ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అంటే ఇలాగే ఉంటుంది. అది చెప్తున్నాను కదా, అమ్మవారి దర్శనం కానీ అయ్యవారి దర్శనం కానీ వాళ్ళు అనుకుంటేనే మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతాం. వాళ్ళ ఆజ్ఞ లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేమనేది నాకైతే కళ్ళారా కనపడిపోయిందండి. ఇదైతే బయటికి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర మొత్తం ప్లేస్ అంతా చాలా గ్రీనరీతో ఉన్నింది. చాలా బాగుండిందండి. మా పిల్ల అయితే వాగుతూనే ఉంది, ఏంటమ్మా అసలు ఇంత లేట్ అవుతుందని అనుకోలేదు అడుగుతుంది. కానీ ఎలా అనిపించిందమ్మా నీకు దర్శనం అని నాకే ఇంటర్వ్యూ చేస్తుంది తను. సరే అనేసి నేను చెప్తూ ఉన్నాను. అక్కడైతే కనుక అన్నవరంలో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బులు అంటారు. కానీ ఎవరైనా పంతులు కానీ ఎవరైనా సరే మనకున్నంత స్తోమతలు మనమైతే దేవుడి కోసం మనం పెట్టాలనే చూస్తాము. కానీ లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ పూజ ఈ పూజ అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ పూజ చేసుకుని నిజమేనేమో, మన కళ నెరవేరుతుందేమో, ఇలాగుంటే ఇలా చేసుకుంటే కనుక నిజంగా అవుతుందేమో, ఆ చేతిలో డబ్బులు లేని సిచ్యువేషన్లో అరే మన దగ్గర డబ్బులు లేదు కదా అని ఫీలింగ్ జనాలకు వచ్చేస్తుంది. ఎవరికైనా సరే, అది నాకైనా సరే మీకైనా సరే ఎవరికైనా సరే. కానీ ఎప్పటికీ ప్రతి ఒక్కటి ఈ కాలంలో ఒక డబ్బులు లేనిదే మనం ముందుకు అడుగు వేయలేం. అలాంటి దగ్గర మనం ఏ గుడికి వెళ్ళినా డబ్బులే.
ఏ బయటికి వెళ్ళినా డబ్బులు 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 అన్నీ సావగొట్టేస్తున్నారు నిజంగా. అది మాత్రం అదొక్కటి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మొత్తానికి ప్రతిదీ అంత హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడైతే దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అని అనగానే లైట్లు వెలిగాయండి నిజంగా. ఆ సత్యనారాయణ స్వామి నిజంగా అందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అదొకటి అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంక ఈ చుట్టూ ఏమో ఇక్కడ వరి నాట్లు వేసారండి, బాగా ఉంది అసలు, చాలా గ్రీనరీతో బాగా హ్యాపీగా అనిపించింది, గ్రీనరీగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన తిరుమలలో లాగా ఒక వెహికల్ అనేది ప్రొవైడ్ చేశారండి. అంటే దాదాపు మనకి కొండ నుంచి కిందికి రావడానికి గోవిందనామాలతోటి ఒక బస్సు ఉంటుంది కదా, ఆ బస్సు లాగే ఉంటుంది ఇక్కడ కూడా. ఈచ్ మెంబర్కి 20 రూపీస్ 10 రూపీస్ అన్నారు, కానీ మేము ఎక్కలేదు. కానీ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ వరకు అయితే వస్తుంది, అది చూడండి. ఇదైతే ఇంకా వెనకాల కొండ మొత్తం అంతా గ్రీనరీతో బాగా నిండిపోయి ఉంది. ఇక అవుట్ సైడ్ రైల్వే స్టేషన్ అంటే ఇలాగ ఉండాలి అనిపించింది. ఇదిగోండి ఈ బస్సే, అందరూ ఈచ్ మెంబర్కి అంతే 15 రూపీస్ ఆర్ 20 రూపీస్. చాలా బాగా అనిపించింది. ఇంకైతే మొత్తం అయిపోయి నేనైతే కనకదుర్గమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. కనకదుర్గమ్మ దర్శనం అయితే అవ్వలేదండి, నిజంగా ఎంత ఎగ్జైట్తో వెళ్ళిపోయాను నిజంగా. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర అయితే దర్శనం అయిపోయింది, ఎలాగైనా మొత్తం ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకుందాం అనేసుకుంటే ఆ రోజు ఏదో నక్షత్రం వచ్చిందంట అండి. జనాలు చూడండి అసలు ఇసుకేస్తే రాలనంత మంది జనాలండి. అబ్బా నిజంగా అబ్బబ్బబ్బా, ఇలాగైతే కాదు. అక్కడ లిఫ్ట్ ఉందన్నారు కానీ అసలు భరించలేకపోయామండి, అసలు మా వల్ల కాలేదు. ఇంకా అమ్మవారి కొండ మీదే దేవుడిని ముక్కొనేసి ఇంకా రిటర్న్ వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎందుకు ఇవి తీసానంటే వాటర్ అండి, వాటర్ లేక హైదరాబాద్ బెంగళూరు ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఈ రైల్వే స్టేషన్లో అయితే ఎక్కడివక్కడ వదిలేశారు, అంత బాధ అనిపించింది. ఇంకా సరే ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాము రిటర్న్కి హైదరాబాద్కి. మేము ఎప్పుడైతే గుంటూరు దాటామో గుంటూరు వరకు వేడి సెగ్గాలులండి. గుంటూరు దాటగానే మా క్లైమేట్ వచ్చేసింది, అమ్మయ్య అనిపించింది, అసలు హ్యాపీ అనిపించేసి ఇంకా అయితే దిగేసాం, రైల్వే స్టేషన్లో అయితే దిగేసాము. చూడండి ఇది రైల్వే స్టేషన్. స్టార్టింగ్లో అయితే నేను ఎందుకంటే ట్రైన్ వచ్చేసింది, ఆ ఫాస్ట్ మూమెంట్లో పరిగెత్తేసాను, ఇంకా నా వల్ల కాలేదు. అందుకోసం అనేసి ఇప్పుడు లాస్ట్ ఎండింగ్లో చూపిస్తున్నాను, చూసేయండి. మొత్తం ఏసీనే అండి, అసలు ఎక్కడైనా కూర్చోవచ్చు. అసలు ఎంత నీట్నెస్, ఇది ఈ నీట్నెస్ అనేది కంటిన్యూగా ఇలాగే మెయింటెనెన్స్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే కాదు, ఎప్పుడైనా ఏదన్నా ట్రైన్ జర్నీకి వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే కనుక ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళండి. అదొక ఎంజాయ్మెంట్, అదొక థ్రిల్, ఒక ఎయిర్పోర్ట్ వేలో ఉంటుంది అంతా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి అయితే అందరూ ఒకసారి వెళ్ళి చూసేయండి. మనం ఎలాగో కొంతమంది ఎయిర్పోర్ట్కి వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా అయినా కానీ మనము ఆ తృప్తి పడవచ్చు. అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే అన్నవరం దర్శనం చేసుకోండి. నా అలాగే ఎంతమంది ఫీల్ అవుతున్నారు అన్నవరం దర్శనం చేసుకోలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళు నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడైనా మీరు హాలిడేస్లో, సమ్మర్ హాలిడేస్లో ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ షేర్ మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈ బయట కూడా చూడండి సేమ్ ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది ఆ లైటింగ్ సెట్స్ మొత్తం అంతా. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.